మనం హై గైస్, దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ అండ్ గైడెన్స్. ఇప్పుడున్న సమస్య మనకు మెయిన్ చెదలే అన్న. ఇక దీని మీద చెదలు ఉన్నాయి మనకు ఆల్రెడీ చూపిస్తుంది. ఇగండి ఈ చెట్టు ఆయన చనిపోయింది అనుకున్నాడు కానీ ఆయన ఏదో అనుకున్నాడు. ఇదిగా తీయన్న ఇంకా బయట ఇగండి చెదలు ఆడుతున్నాయి చూడండి భూమి మీద. ఇది దీనివల్లే అనమాట. మామూలుగా చెదల సమస్య అనేది టర్మినేటర్ బాగా. దీనికి ఏంటంటే 10G గుళికలు అట్లీస్ట్ మామూలుగా మీరు చెట్టుకి కొమ్మకు కట్టుకున్నా కూడా, నేను మొన్న చూశాను మా అన్రేవులో ఒక విలేజ్లో, ఆయన కట్టాక అయిపోయి మీ ఏరియాలో ఈ బ్లాక్ సాయిల్లో కాదు రెడ్ సాయిల్లో ఎక్కువ చెదల ఎఫెక్ట్ ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చెదల వల్ల చాలా డ్యామేజ్ ఉంది. ఇక అన్ని చెదలే చూడండి మీకు కనిపిస్తుంది. ఈ గురించి చూడండి ఆయన అదే మనకు మామూలు రైతులు అనేవాళ్ళు ఏంటంటే మీరు అదే చెక్ చేసుకోవాల్సింది. నా వరకు నేను వచ్చి చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను అందుకే ఆయన చెట్టు ఎండిపోయిందని అంటే చెప్పాను అనమాట, ఒకసారి తీసేయన్నా అని. ఇక చూడండి చెదలు తిరుగుతున్నాయి చూడండి చెట్టు కొమ్మ మీద. సో ఈ విల్టింగ్ సమస్య అనేది చెదల వల్ల కూడా ఎక్కువైతుంది. విల్టింగ్ అని కాదు, ఇది మామూలు మొక్కలు చనిపోతున్నాయంటే సో చెదలు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి వీడియోలో నీట్గా చూపిస్తున్న కొమ్మ ఎంత పెద్ద కొమ్మ చూడండి, చెదలు పట్టేసి మరీ చనిపోయింది. సో ఇలాంటివే మనం చెక్ చేసుకోవాలి. మనం ఇంకోటి క్రాస్ చెక్ చేసుకునేటప్పుడు కూడా మీకు అప్పుడు తెలిసిపోతుంది. ఏం లేదన్న, దీనికి మామూలు ఇట్లా బట్ట ఉంటుంది కదా, ఇది చూడండి మామూలుగా ఇది చెదలు ఎక్కింది. నేను మామూలు నెమిటోడు కాదు, అదే నాకు డౌట్ వచ్చి ఈ తోటలోకి వచ్చినాను. సో చూడండి చెదలే అన్న, అది చూసినావా వాసన వస్తుంది. ఇక ఇటు నుంచి ఎక్కినాయి చూడండి ఇట్లా. ఇక చూపిస్తున్నా. సో చెదలు తినడం వల్ల ఇంత లాస్ చూడండి, ఎన్ని చెట్లు పోతున్నాయి. ఇక మట్టి కూడా ఎక్కింది చూడు. సో చెదల వల్ల కూడా మామూలుగా ఇది చూసే కానీ విల్టుకి తిరుక్కున్నట్లుంది, కాదు చెదలు ఎక్కినాయి దీనికి. అదే మనం తోటలోకి వచ్చి చూస్తే కానీ ఇది కొంచెం తెలియదు అన్న ఒక్కొక్కసారి, నువ్వు ఏమన్నా అనుకో. అందుకే నేను మామూలుగా వస్తాను లేనిది. ఇక ఇక్కడ ఎక్కింది చూడు, ఇక్కడ పురుగులు ఎక్కి నీకు అంత వేరు అంతా ఏమో అంత చూడు ఏ రకంగా తయారైంది. ఈ బొక్కలు అనేది వీటి నుంచి దూరి ఇట్లా వెళ్ళిపోతాయి. మామూలు వీటి నుంచి కాదు, లోపలికి అంతా పై వరకు ఎక్కింటుంది చూడు. ఇటు సైడ్ చెప్తా, ఇరుగొట్టి చెప్తా ఎటు వరకు పోయిందో తెలుస్తుంది. చూడు లోపలికి ఎక్కింది, ఇదంతా తినేసింది. ఇక చూడండి ఎంత ఇబ్బంది పెడుతున్నాయి చెదలేనికి. ఒక్కొక్కరికి దానిమ్మ చెట్లు ఒక్కొక్కరికి ఒక ఇష్యూస్ అనమాట. సో ఈయనకి చదువు అన్నీ లోపల తినేస్తుంది, అది గుల్ల చేస్తుంది. నువ్వు పోసినాకే అది చచ్చిపోయే టైంలో నువ్వు పోసినావు, పురుగు ఎక్కడా లేకుండా వెళ్ళిపోయింది. వాసన వస్తుంది కదా భూమి కూడా. అదే టిమెట్ మాత్రలు వేసినా అది పవర్కి ఆగింది. టెమెట్ అంటే మామూలు 10G గుళికలే కదా. ఈ చెట్లు పాపం ఇక ఈడ పోతున్నాయి బాగానే. జాగ్రత్త చూసుకోండి స్వామి. ఎక్కడ కట్టాలనేది కూడా చూపిస్తాను. ఇక ఈడుందా, ఈడ మామూలుగా ఒక బట్టలోకి 10G గుళికలు బాగా టిమెట్ అంటారు కదా, టిమెట్ గుళికలు బట్టలో పెట్టి ఇట్లా మూట కట్టి ఇట్లా పెట్టేయండి. ఒక కొమ్మ కింద కొమ్మ కట్టుకోండి బట్ట మామూలు ఏదన్నా దాంట్లో కట్టుకుంటే మీకు అది అయితే రాదన్న. మామూలు ఆ వాసనకి దగ్గరకు రావు చెదలు. ఇంకోటి ఏంటంటే ఈ మామూలుగా స్టెమ్ పెయింటింగ్ కూడా చేసుకోన్న. అంటే ఎర్రమన్ను క్లోరోసైపరు, దాంతోపాటు క్లోరోసైపర్ కదా బ్లైటెక్స్ కలిపి వస్తే మీకు ఏదైనా బ్లైట్ కూడా ఎక్కదు, తర్వాత చెదలు పట్టవు, తర్వాత స్టెమ్ బోర్డర్ కూడా పట్టదు. సో అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అన్న. మైల్తుత్తి కూడా ఉండాలి, బ్లైటెక్స్ ఉంది కదా. సో అదేంటంటే అన్న ఒకటే మామూలుగా మీరు ఇవి చేస్తున్నారు అనుకో 6 నెలలకు ఒకసారి ఈ రోగాలన్నీ మీ చెట్టు దగ్గరికి రావన్నమాట. అది గుర్తుపెట్టుకున్నా. మెయిన్ అది చూసినావా విల్టింగ్ ఎట్లా, నువ్వు ఏదైనా విల్ట్ అనుకుంటావు కానీ విల్ట్ కాదు అది. చూస్తేనే మనకి నేను అందుకే తీయమన్నా, తీసేనే చూడు ఎన్ని చెదలు కనపడుతున్నాయి. మెయిన్ మీకు చెదలు ఎక్కువ వస్తుండేది ఎర్నాల్లోనే ఎక్కువ వస్తున్నాయి అన్న, అది గుర్తుపెట్టుకోండి అన్న. చాలా జాగ్రత్తగా చేసుకోండి ఈ విషయంలో మామూలు. ఎందుకంటే నేను చూసిన ఇష్యూ ఈ మధ్య అది ఎక్కువైపోయింది అన్న. 2-3 చెట్లు పోయినాయి. 2-3 అదే మీరు ముందే చూసుకు మామూలు కట్టుకున్నా ఎంత ప్యాకెట్ తెచ్చుకున్నా కూడా మీరు 5,000 ప్యాకెట్ తెచ్చుకున్నా కూడా 1000 రూపాయల్లో మీకు వచ్చేస్తుంది. Okay guys, please subscribe my channel Hi and Gardens. Thank you.